ఈ డిఎస్సికి సంబంధించి డిఎస్సి పోస్టులకు సంబంధించిన మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ప్రాథమికకి విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణకు వారం రోజులు గడువు ఇస్తారు. ఇక దరఖాస్తుల సమయంలోనే పోస్టులకు ప్రాధాన్యత తీసుకున్నందున అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేయడం జరుగుద్ది. ఇకపోతే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, డిఎస్సి పోస్టులు దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని కూడా మనం చూద్దాం. డిఎస్సి పోస్టులు దరఖాస్తులు ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనం చూసేవి ఇవన్నీ. మళ్ళీ ఒకసారి ఎస్జిటి పోస్టులకు సంబంధించి 6614 పోస్టులు ఉంటే 6614 పోస్టులు ఉంటే 165,187 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 24 మంది పోటీ పడతా ఉన్నారు. ఇక పీఈటీ పోస్టుకు పీఈటీ పోస్టులు 177 ఉంటే 26,335 అప్లికేషన్లు వచ్చాయి. 148 మంది అంటే కాంపిటీషన్ అన్నమాట. ఒక్కో పోస్టుకి 148 మంది. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 7,000 పోస్టులు 7,487 పోస్టులు ఉంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,10,010 మంది అభ్యర్థులు అప్లై చేయడం జరిగింది. ఒక్కో పోస్టుకు కేవలం 28 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. ఇక టీజీటీకి సంబంధించి 1731 మంది 1731 అప్లికేషన్లు వస్తే 1,27,915 మంది అప్లై చేశారు. అంటే పోస్టులు 1731 పోస్టులు ఉన్నాయి. టీజీటీ 1,27,915 మంది అప్లై చేశారు. ఒక్కో పోస్టుకు 73 మంది పోటీ పడతా ఉన్నారు. ఇక పీజీటీకి సంబంధించి 286 మంది 286 పోస్టులు ఉన్నాయి. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ 286 ఉంటే 43,483 మంది అప్లై చేశారు. 152 మంది ఒక్కో పోస్టుకు పోటీ పడుతున్నారు. ఇకపోతే ఇక్కడ గమనించండి, ప్రిన్సిపల్ పోస్టులు మొత్తం వచ్చేసి 52 ఉన్నాయి. దీనికి 4,745 మంది అప్లై చేశారు. ఒక్కో పోస్టుకి 91 మంది పోటీ పడుతున్నారు. ఈ విధంగా మొత్తం 16,347 పోస్టులకు 5,77,675 మంది మరి అప్లై చేయడం జరిగింది. అంటే అప్లికేషన్ రావడం జరిగింది అనమాట. ఓకే, 421 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఇక క్రీడాకారుల ప్రతిపాధారంగా శాప్ ఇచ్చే జాబితాతో పాఠశాలల విద్యాశాఖ భర్తీ చేస్తుంది. ఈ కోటా కింద పోటీ పరీక్ష ఉండదు. అంటే క్రీడా కోటాకు సంబంధించి ఎలాంటి పోటీ పరీక్ష ఉండే ఛాన్స్ లేదనమాట. వాళ్ళకి క్రీడా కోటాలో వాళ్ళకున్న ప్రతిభ ఆధారంగా సర్టిఫికేట్లు చూసి వాళ్ళకి ఆ పోస్ట్ కేటాయించడం జరుగుతుంది. ఓకే, ఇది మొత్తం మీద అనుకున్న అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.